పెట్టాడు నిన్న కూడా పాపం. సో మళ్ళీ ఆయుష కూడా వచ్చి టార్గెట్ చేసింది. ఇన్ని చేసినా ఒరిజినల్ గానే ఉంది కదా. తనుజ లాగా ఉంటే చాలు, సుమన్ శెట్టి లాగా ఉంటే చాలు, ఒక ఇమానువల్ లాగా ఉంటే చాలు, టాప్ 5 వస్తారన్న. వీళ్ళలాగా వీళ్ళంతా వేస్ట్. 2 వారాల నుండి వెళ్ళిపోవాలి ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. అంటే ఆయుష బాగుందా తనుజ బాగుందంటే తనుజ కాల్ కోటి కూడా చెప్పదు. ఆయుష లాంటి వాళ్ళు ఇంకో 100 మంది వచ్చినా తనుజాకున్న క్యారెక్టర్ ని కొనలేమన్నారు. అలాంటి వైఫ్ దొరికితే దండం పెట్టుకుని తనుజాని దూరం పెట్టేసి తనుజాని ఫస్ట్ నుంచి అందరూ దూరం పెట్టారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళే కాదు, అప్పట్లో నానా అని చెప్తే ఆయన దూరం పోయాడు. ఫ్రెండ్ అని చెప్తే ఈయన దూరం పోయాడు. రీతు చౌదరి తిమోన్ కాదు ఇమానువల్ దూరం పోయాడు. తర్వాత రీతు చౌదరి ఫ్రెండ్ అని చెప్పి ఆమె దూరం పోయింది. ఒంటరిగానే పోరాడుతుంది కదా. ఒంటరిగానే పోరాడమ్మా, నువ్వు టాప్ 5 లో ఉంటావు. నిన్ను ఆడ అందరూ దూరం పెట్టినా జనాలు ఎవరు దూరం పెట్టట్లేదు. కంపల్సరీ టాప్ 5 లో ఉంటావు. ఈ రోజు తనుజ ఫస్ట్ నేనేమనుకున్నా, తనుజానే నెంబర్ 1 అనుకున్నా, ఇమానువల్ నెంబర్ 2 అనుకున్నా. బట్ సుమన్ శెట్టి గారు వచ్చేసారు. అసలు క్యాప్టెన్ అయినప్పుడు నీ అమ్మ అసలు రక్త ఉనికినే అన్న చేతులంతా. అంత మందికి వచ్చి షేకన్ ఇచ్చి బాహుబలి అదే చెప్పాను కదా, బాహుబలి అనే నేను అన్న ప్రవాసాన్ని చేస్తుంటే మనకి ఎట్లా థియేటర్ లో గూస్బంప్స్ వచ్చినాయి. సుమన్ శెట్టి ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఆ రేంజ్ గూస్బంప్స్ వచ్చాయన్న. మళ్ళా మన పవన్ అన్న డిప్యూటీ సీఎం అయినప్పుడు వాడి అమ్మ డిప్యూటీ సీఎం అనే నేను అన్నప్పుడు కొన్ని లక్షల మంది ఎలాగైతే షేక్ అయ్యారో, ఈ రోజు సుమన్ శెట్టి గారు అలా ప్రమాణ స్వీకారం చేస్తా అంటే 1,00,000 టీవీలు షేక్ అయినాయి. ఈ రోజు అయితే ఆ రేంజ్ ఎలివేషన్ ఉన్నాయి. అంత మంచోళ్ళు అయినా వాళ్ళే గెలవాలి. కప్పు కూడా వాళ్ళే గెలవాలి. సుమన్ శెట్టి లాంటి వాళ్ళే గెలవాలి. అంటే సుమన్ శెట్టి చేసిన మంచి తిరిగి వచ్చి అన్ని కలిసి వచ్చి అవును అదే చెప్తున్నాం కదా. అర్థమైన పులిహోరాలు కలపాల్సిన అవసరం లేదు, లవ్ ట్రాక్లు అవసరం లేదు, అర్థమైందా, బాడీలు అవసరం లేదు, పెద్ద పెద్ద గేమ్లు ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగా జెన్యూన్ గా ఉంటే ఇలా నువ్వే క్యాప్టెన్ అయ్యి నువ్వే కప్పు గెలుస్తావు అనే దానికి ఒక సుమన్ శెట్టి గారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓ ఏమో మస్తు మంది ఉన్నారు, ఎందుకులే వాళ్ళ ఫేక్ అని చెప్పి మళ్ళా